ఇప్పుడు ఏమంటున్నా అంటే మీ సమస్యలు మీ బాధలు మీరు కింద కామెంట్లల్లో వీళ్ళేమైనా తక్కువ కాదని మాట్లాడతారు. ఒక్క నిమిషం అన్న, ఇప్పుడు మీరు 100 రూపాయలకు 200 అడిగినాం మేము అని అంటారు కదా. అప్పుడు మేము కనుక ఈ కార్పొరేట్ సంస్థలు ఇప్పుడైతే మేమైతే ఎట్లా అంటే అట్లా పోవడానికే ఉన్నాం. ఎందుకంటే వెనక చూస్తే ఏం లేదు, ఏదో ఒకటి పని చేయాలి. ఇప్పుడు 50 రూపాయలు పోయేది 25 రూపాయలు పోమన్నా పోయేటట్టు ఉన్నారు, మా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే రేకాడుతున్నాడు ఒక్క బతుకు, రేపు చెప్పలు కొట్లాడతాం. మరి ఇంటికి ఇవాళ 100-200 తీసుకపోతేనే అన్న మళ్ళీ రేపు వచ్చి పని చేసేది. సో ఇవాళ నేను బోను అని చెప్పడుకుంటే ఎండుతుంది. సో అట్లా చూడండి పరిస్థితులలో ఆ కార్పొరేట్ సంస్థలు ఒకవేళ నిర్ణయం తీసుకొని మమ్మల్నే మా బండ్లనే జీతాలు పెట్టే అవకాశాలు ఉన్నాయి సార్. అలాంటి పరిస్థితి వస్తే ఇప్పుడు జియో కనుక ఎట్లయితే ఒక సగటు భారతీయుడు 10 రూపాయలు పెట్టి ఎట్లయితే ఒక సంవత్సరానికి 2 సంవత్సరాలకి ధీమా ఉండేటోడు ఒక 10 రూపాయలతోనే సంవత్సరమైనా ఇలా తీసుకునేటోడు. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు సగటు భారతీయుడు ఒక్కొక్కడు 350 రూపాయల నుంచి వెళ్ళి 400 రూపాయలు వేసుకునే పరిస్థితి తీసుకొచ్చిండు. అలాగే ఆటోలలో కూడా మీరు 200 పోయేది 500 పోయేది కూడా మీకు సిద్ధంగా ఉంటుంది. మీరు ఇప్పుడు దోసుకున్నారని మా మీద మీరు కామెంట్లు చేసుడు కాదు. మీరు ఒకసారి ఆలోచించండి, మేము ఎందుకు ఫైట్ చేస్తున్నాం, ఎంత అడుగుతామన్నా. మా అంటే ఒక 100 రూపాయలు అడిగితే ఇంకొక 50 రూపాయలు అడుగుతావచ్చు. కానీ రేపు కార్పొరేట్ సంస్థలో మేము కనుక వెళ్ళిపోయినాం అనుకో, జీతాల కిందకి వెళ్ళిపోతాం మాత్రం అప్పుడు 100కు 10, 10కి 20, 100కు 1000 రూపాయలు కూడా అడిగేది తెలియదు.